యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తోంది. ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదలవుతున్న సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అండ్ ప్రభాకర్ అన్న గారి గురించి నాకు తెలుసు. అంటే నేను ఆయన కలిసి నెక్స్ట్ నువ్వే అని ఒక సినిమా చేసాం. సో ఆయన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్షన్ గీతా ఆర్ట్స్లో అది. సో నేను హీరోగా. సో అప్పటి నుంచి నాకు పరిచయం. అండ్ అప్పుడు నాకు చంద్రహాస్ వీడియోస్ అన్నీ చూపించేవారు అనమాట. సడన్గా వచ్చి బ్యాక్ ఫ్లిప్లు, గోడ నుంచి దూకేయడాలు, ఇలాంటివన్నీ నాకు అన్న చూపించేవారు. సో ఇది చూసిన వెంటనే అమ్మో చాలా బాగా చేస్తున్నాడు, చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. సో నేను చిన్నప్పుడు జిమ్నాస్టిక్స్ చెన్నైలో పాణిని మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో ఆ వీడియోస్ అన్నీ గుర్తుకొచ్చాయి. ఒక టైగర్ షరఫ్ లాగా అనిపించింది నాకు అప్పట్లో. సో తన వీడియోస్ అన్నీ చూసి సో ప్రభాకర్ అన్నకు చెప్పాను తప్పకుండా చాలా మంచి హీరో అవుతాడు అని చెప్పి. అండ్ వెరీ హ్యాపీ. తను ఇది సెకండ్ ఫిలిం, తను జర్నీ స్టార్ట్ చేసాడు అది ఎర్లీగానే. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. చూస్తున్నాను తన కష్టం చూస్తున్నాను. అండ్ 100% ఈజ్ గివింగ్ ఆల్ హిస్ ఎఫర్ట్స్. అండ్ చాలా హానెస్ట్గా చాలా కష్టపడి చేస్తున్నాడు. సో ఆ విషయం వెరీ వెరీ మంచి హిట్ కొట్టాలి. అండ్ హోప్ ఈ సినిమాతో, ఈ బరాబర్ ప్రేమిస్తాంతో తనకు ఒక మంచి బ్రేక్ వస్తుందని. అండ్ 100% ఒక మంచి హీరో అవుతాడని. అలానే కంప్లీట్ టీమ్కి, మేఘనాకి, తను మిస్ ఇండియా అంట. సో ఐ విష్ హర్ ఆల్ ది వెరీ బెస్ట్. హార్డ్ వర్క్ని, టాలెంట్ని నమ్ముకున్న వాడిని ఎవడు ఏమి పీకలేడు అని అనడానికి. సో నువ్వు నీ హార్డ్ వర్క్ నమ్ముకున్నావు, నా బిడ్డ అని చెప్పడం కాదు. కానీ వర్క్ విషయానికి వస్తే హీజ్ వెరీ సిన్సియర్. మాటలు విని వాడిని జడ్జ్ చేస్తారు కాదు, వాడి వర్క్ చూసి జడ్జ్ చేయండి దయచేసి. వాడు మాట్లాడేది కూడా ఎప్పుడు తప్పుగా మాట్లాడు. వాడికి అనిపించింది మాట్లాడతాడు, కరెక్ట్ అనిపించింది మాట్లాడతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ ఉంటుంది, ఇంకొకరి వేలో తప్పు అనిపించవచ్చు. బట్ హీఈస్ వెరీ గుడ్. మీరు చూస్తారు ఫ్యూచర్లో. అండ్ ఈ సినిమాలో కూడా తన పెర్ఫార్మెన్స్ చూస్తారు. చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. ఎండల్లో చేశారు, మంచి ఎండ టైంలో కరీంనగర్ తీసుకెళ్ళి అవుట్డోర్లో చేశారు. అప్పుడు కూడా పాపం సిన్సియర్గా చాలా కష్టపడి వర్క్ చేశాడు. థ్యాంక్ యూ మీ అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు. ఈ సినిమాని Feb 6న మీరందరూ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా బిడ్డని ఆశీర్వదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక టెన్షన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు బాగా ఆడాలి అని చెప్తారు, నాకు చాలా భయం అది. అంటే ఇట్ ఈస్ విష్ఫుల్ థింకింగ్. నో, ఆడి తీరుతుంది అని నమ్ముదాం. ఓకే, బికాజ్ ఐఎమ్ ఆల్వేస్ స్కేర్డ్ విత్ దట్ వెన్ పీపుల్ సే దట్. సో ఎనీవే గైస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. 6న ఈ సినిమా అంటే ప్రభాకరు కోసం చూస్తాను రా, నిజం. అంటే ఎందుకు చెప్పనా, ఆడియన్స్ కూడా, మీ అందరూ కూడా వీడి కోసం చూడాలి, తన కోసం తర్వాత. బికాస్ హీస్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్. ఇప్పుడు వీడు ఎంత పెద్ద స్టారో టీవీలో పక్కకి ఎడదాం, బట్ జెన్యున్గా హీ హెస్ కమ్ ఏ వెరీ హార్డ్ వే. నువ్వేం చేసేవాడో తెలుసా ఇదివరకు? హీ వాజ్ అది తెలుసా? ప్రభాకర్ స్టార్టెడ్ హిజ్ లైఫ్ యాజ్ అ కానిస్టేబుల్. ఇప్పుడు వీడు ఇందాక అందరూ సక్సెస్ స్టోరీస్ చెప్పాడు, వీడిది ఎక్స్ట్రాడినరీ సక్సెస్ స్టోరీ. ఒక కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉద్యోగాన్ని వదిలేసి, అండ్ హీ మేడ్ ఇట్ టు వాట్ ఎవర్ లెవెల్ టుడే హీ ఇస్. సో ఫర్ హిమ్, హోమ్ గార్డ్, యా. సో ఐ థింక్ he deserves all the success. Thank you very much. Thanks a lot. Bye Pooja. Oh sorry, no, I have some problem with Pooja and also Meghna, yeah. And Ammai, I think if Ramu garu ever makes Satya with female version, I think she would be the best, because I love the attitude when she was walking. So I wish you all the very best, and all the best to you, the director. అబ్బాయి ఇళయరాజా గారిని దింపేస్తాడండి, సూపర్. నేను పెద్ద ఫ్యాన్ని, అండ్ ఐ థింక్ ద వే హీ డస్ ఇట్. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. Lastly, Chandrahas, word Saripovu. You're not only extremely talented, but I'm very proud to do my first film with you. I think you're an extremely good friend. ఈ సినిమా మా అందరికీ చాలా క్లోజ్ టు హార్ట్. ఐ హోప్ యూ గైజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ విత్ యువర్ అమ్మ, నాన్న, చెల్లి, బ్రదర్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్. Please enjoy the film. Please watch the film. Thank you.
బరాబర్ ప్రేమిస్తా ఆ టైటిల్లోనే ఒక యాటిట్యూడ్ ఉంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఒక పొగరు ఉంది, విచ్ ఐ లవ్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోన్ వర్క్. మనవాడు యాటిట్యూడ్ స్టార్, ఐ నో దర్, ఐ సా ఇట్ అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్ బై సింగింగ్. మ్యాన్, చంద్రహాస్, ఎక్స్ట్రాడినరీ, ఆసమ్ మ్యాన్, రియలీ లవ్డ్ ఇట్. అండ్ మేఘ్నా గురించి ఏం చెప్పాలి, నాకు ఆ ట్రైలర్లోనే చూశాను, ఆ వాక్ చాలు, దట్ వాజ్ ఎనఫ్. నైస్, ఐ విష్ బోత్ ఆఫ్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఆఫ్ కోర్స్ సంపత్, ద డైరెక్టర్, great job. And Dhruvan, amazing work, man. All the best. Both you guys will go a long, long way. I loved all the songs, but naaku baga nachindi Edo Edo ya. That was a brilliant tune, great. But naaku baga adi launch chesanu kandi, but naaku Edo Edo baga nachindi. I wish this film a huge success. Thank you very much. ఏ సినిమాకైనా సరే మనకి ట్విస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ట్విస్ట్ ఒకటి కాదు, రెండు కాదు, మల్టిపుల్ ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటాయి, విచ్ విల్ కీప్ యూ హుక్డ్ టు ద ఎండ్ ఆఫ్ ద సినిమా. అండ్ లాస్ట్లో కూడా మీకు మంచి ఇమోషన్స్ ఉంటాయి, మధ్యలో కామెడీ ఉంటుంది, డాన్సెస్, సాంగ్స్, ఇట్స్ ఆల్ వండర్ఫుల్ ఫిలిం. నెక్స్ట్ థ్యాంక్స్ వచ్చేసి మా డైరెక్టర్ గారు. బ్రదర్, డార్లింగ్, ఎంత బాగా తీసావు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా బాగా చూపించావు, చాలా అద్భుతమైన కథ రాసావు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చేసింది ఒక గమ్ అండ్ ఫెవిక్విక్ లాగా ఈ సినిమాకి హోల్ అండ్ సోల్ కోర్ మా సంపత్ గారు. సో థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ ఏషియన్ సినిమాస్ ఎంతో పెద్ద సంస్థ చేస్తున్నారు. సో థ్యాంక్స్ టు ఏషియన్ సినిమాస్. థ్యాంక్ యూ ఆల్. మీరందరూ ఈ సినిమా ఆదరించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.